హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది తరచూ కఫ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనిని కొన్ని ప్రాంతాలలో నంజు అని కూడా అంటారు. ఈ కఫం లేదా ఈ నంజు ఊపిరితిత్తుల్లో పేరుకుపోవడం వల్ల తరచూ దగ్గు రావడం లేదా ఆయాసంగా అనిపించడం, గొంతు మొత్తం బొంగురు పోవడం, శ్వాస సంబంధమైన వ్యాధులు రావడం, ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నంజు లేదా ఈ కఫాన్ని తగ్గించుకోవడానికి చాలామంది అనేక రకాల టాబ్లెట్లను వాడి మరియు అనేక రకాల ఇంగ్లీష్ మందులను వాడు కూడా ఎటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. మరి న్యాచురల్గా ఈ కఫం మరియు నంజును ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన పూర్వం ఈ కఫం మరియు నంజును తగ్గించడానికి ఈ తానికాయలపై ఆధారపడేవాళ్ళు. ఈ తానికాయల చెట్లు మనకు గ్రామాలలో చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. గ్రామాలలో, ఊళ్ళలో కాకుండా అడవి ప్రాంతంలో ఈ తానికాయ చెట్లు మనకు విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి ఇప్ప చెట్టు మాదిరిలాగే కనిపిస్తూ ఉంటాయి. మనకు ఈ నంజును తగ్గించడానికి కావాల్సిందల్లా ఈ తానికాయలను తీసుకొచ్చి ఆ తానికాయల్ని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఈ తానికాయలు బాగా ఎండిన తర్వాత పగలగొడితే లోపల విత్తనం కాకుండా బయట పెచ్చులుగా పగిలిపోతూ ఉంటుంది. ఈ పెచ్చుల్ని దంచుకొని పొడి చేసుకోవాలి. అలాగే మన ఇండ్లలో ఉండే లవంగాలని కూడా దంచి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు ఒక పావు చెంచాడు ఈ తానికాయ చూర్ణము, మరొక పావు చెంచాడు ఈ లవంగాలను తీసుకుని అర చెంచాడు తేనెకి కలుపుకొని ప్రతిరోజు ఆహారం తినడానికి 1 గంట ముందు తీసుకుంటున్నట్లయితే ఈ అనేక రకాల కఫ సమస్యలు తగ్గిపోతాయి. ఈ కఫం తగ్గించుకోవడానికి దీన్ని వాడుతున్నన్ని రోజులు మీరు అరటిపండ్లు తినకుండా ఉండండి. ఈ అరటిపండ్లు తినడం వల్ల నంజు మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా నంజును ఏ విధంగా తేలికగా తగ్గించుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.